నమస్కారం అండి. డిఆర్కే హెల్త్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ధరణి ప్రగడ దీప్తి. నేను యోగా టీచర్ మరియు ముద్రా రీసెర్చర్. ఇక్కడ మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగాచార్యులు మరియు ముద్రా ఎక్స్పర్ట్ శ్రీ ధరణి ప్రగడ ప్రకాష్ రావు గారు. గత కొన్ని ఎపిసోడ్స్గా మనం యోగ ముద్రల గురించి, ముద్రా థెరపీ విషయం గురించి నేర్చుకుంటున్నామండి. అయితే ఈరోజు మనము చెవి సమస్యల గురించి నేర్చుకుందాం. చెవి నొప్పి చాలా ఫ్రీక్వెంట్గా చలికాలంలో వచ్చే సమస్య అండి. చాలామంది చెవి నొప్పితో సఫర్ అవుతూ ఉంటారు. పొద్దున్నే తలంటి పోసేసుకుని బండి మీద వెళ్ళిపోతూ ఉంటారు, ముఖ్యంగా లేడీస్. సో ఆ చల్ల గాలి ఎక్స్పోజ్ అయిపోతుంది, తడి తల అలాగే చల్ల గాలి. బండి మీద స్పీడ్గా నడుపుకుని వెళ్ళిపోతారు చలికాలంలో ముఖ్యంగా. సో ఆ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఆ చల్లగాలి ఫోర్స్గా చెవిలోకి వెళ్ళిపోయి చెవి నొప్పి వస్తుంది వాళ్ళకి. అయితే దానికి వాళ్ళు ఏంటి, ఇయర్ డ్రాప్స్ కానీ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్ మెడిసిన్స్ కానీ వాడుతూ ఉంటారు. సో ఈ మెడిసిన్స్ వాడచ్చు, టెంపరీగా రిలీఫ్ వచ్చేస్తుంది. ఇప్పుడే వచ్చిన సమస్య అయితే తగ్గిపోవడం కూడా జరుగుతుంది. కానీ ఆ మెడిసిన్స్ అనేవి కెమికల్స్ కదండి, వాటి వల్ల వేరే ఆర్గన్స్ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి అనే విషయం మనకు తెలుసు. ఆల్రెడీ తెలిసి కూడా మనము అబ్యూస్ చేస్తున్నామండి. చిన్న వాటికి అవసరం లేదండి మందులు. మనం చిన్న వాటిని మన కిచెన్లో కానీ మన చేతుల్లోనే మన ముద్రలతోటే మనం తగ్గించుకోవచ్చు అనే విషయం గుర్తుంచుకోండి. సో అసలు ఈ చెవి సమస్యల గురించి, దానికి సంబంధించిన ముద్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి. చెవి సమస్యలు చాలా రకాలుగా వస్తాయి. ఈ మధ్య చాలామంది ఫోన్లు చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంటారు. దానివల్ల చాలామందికి చెవి సమస్య వస్తుంది. ఎందుకంటే ఆల్ట్రావేవ్స్ చెవిలో సున్నితమైన అవయవాలు దెబ్బతీస్తుంది. అసలు మనం తెలుసుకోవాలంటే శరీరంలో ఉన్న ఎముకల్లో చిన్న ఎముక చెవిలో ఉంటుంది, చాలా చిన్నది. అది కదులుతూ ఉంటుంది, దాన్ని బట్టి మనకు వినబడుతుంది. రెండవ విషయం ఏంటి, ఇప్పుడు చెప్పారు కదా మేడం, చెవిలో గాలి వెళ్ళిపోతే చెవి సమస్య వస్తుంది. ఉండి చెవి నొప్పి రావడం, లేకపోతే రింగింగ్ ఉండి సౌండ్ వస్తూ ఉండడం, చెవిలో రకరకాలుగా వస్తుంది. చెవి పోటు అలాగ వస్తుంది. దీనికి ఏంటి, చెవి లోపల అసలు గాలి ఉండకూడదు, శూన్యం, ఈథర్, ఆకాశతత్వం అంటారు. అది ఉంటేనే పనిచేస్తుంది, చెవి చక్కగా వినపడుతుంది. అందుకోసం దీన్ని ఎప్పుడు కానీ ఫోన్లో మాట్లాడుతున్న వాళ్ళు స్పీకర్లో పెట్టి మాట్లాడుకోవాలి. అది కూడా చాలా తక్కువ సమయం మాట్లాడుకోవాలి. చెవి దగ్గర పెట్టకూడదండి. పెట్టినప్పుడు తెలీదు, అలా వింటూ ఉంటాం తెగ, తర్వాత బాధపడిన తర్వాత ఇంక మనం ఏం చేయలేం. దానికి హాస్పిటల్కి వెళ్తే గబుక్క ట్రీట్మెంట్ సరిగ్గా దొరకకపోవచ్చు. మీరు చేయడానికి దీనికి ఒక ముద్ర ఉంటుంది, దాని పేరు ఆకాశ ముద్ర లేక శూన్య ముద్ర అని రెండు ఉంటాయి. రెండు రకాల ముద్రలు ఉంటాయి. ఇది చెవిలి సమస్యలు తగ్గిస్తుంది. ఇప్పుడిప్పుడే వస్తే చేసే ముద్ర వేరు, ముందు నుంచి చాలా నుంచి వస్తే చేయడానికి వేరే ముద్ర ఉంటుంది. అంటే స్పెషల్ ముద్రలు ఉంటాయి. మనం డైరెక్ట్గా స్పెషల్ ముద్రనే తెలుసుకున్నాం చెవి సమస్యకి. చూడండి, అన్ని వేళల్లో పెద్ద వేలు, మధ్య వేలు, ఇది ఆకాశం, స్కై హై అన్నట్టుగా ఆకాశతత్వం. వేలు ఎప్పుడైతే పెడతామో ఆ తత్వం పెరిగిపోతుంది, అంటే శూన్యం, ఈథర్, ఆకాశతత్వం పెరుగుతుంది చక్కగా. శరీరంలో ఏమవుతుంది, వేలు తినగబెట్టినప్పుడు ఆకాశతత్వం పెరిగినప్పుడు అక్కడ ఖాళీ ఏర్పడితే అక్కడ గాలి వెళ్ళిపోతుంది, గాలి వెళ్ళిపోయి నొప్పి వస్తుంది. అయితే మన చెవి కదా, ఇది ఇక్కడ మన భూమి మీద ఉన్నాం. అందుకోసం ఏం చేయాలి, ఈ వేలిని వంచితే తత్వం తగ్గిపోతుంది, ఖాళీ అయిపోతుంది, శూన్యతత్వం, ఈతరు. అందుకే మధ్య వేలు మూసి దాని మీద బొట్టన వేలు పెట్టాలి. లైట్గా టచ్ చేయాలి, గట్టిగా టచ్ చేయకూడదు. మిగిలిన వేలు ఎలా ఉంటాయి, ఉంగరము చిన్న వేలు కలిపి ఉండాలి. రెండు చేతులు ఈ విధంగా పెట్టి మోకాళ్ళ మీద చూసారు కదా మేడం చేసి, ఆ విధంగా పెట్టుకొని కూర్చోవాలి. దీనికి కూడా కూర్చొని నడుము తల తిన్నగా పెట్టుకొని కూర్చోవచ్చు. కాళ్ళు క్రాస్ చేయక్కర్లేదు, తిన్నగా పెట్టండి. కళ్ళు సున్నితంగా మూసుకోండి. ఎంత బాగా పనిచేస్తుందంటే ఎక్కువ సమయం కూడా అక్కర్లేదు, 15 నిమిషాలు. ఒకవేళ చెయ్యాలి వీరంగా బాగా తగ్గాలి అంటే ఉదయం సాయంత్రం 2 పూట చేయవచ్చు. అయితే పొద్దున పూట సాయంత్రం పూట ఈతరు ఎక్కువ, అంటే ఆకాశతత్వం ఎక్కువ ఉంటుంది అంటారు. అందుకోసం పొద్దున 7 తర్వాత చేయాలి ముద్రని, సాయంత్రం 7 లోపలే చేయాలి. 7 తర్వాత చేస్తే పని చేయదు, మీరు ఎంత చేసినా సాధారణ పని చేయదు. అందుకు బిఫోర్ 7, ఆఫ్టర్ 7, మార్నింగ్ అండ్ ఈవినింగ్ 15 నిమిషాలు
ఈజీగా కూర్చోవచ్చు, ఈజీగా తగ్గించుకోవచ్చు. ఒంటరి అయిపోతారు. మీరు ఆలోచిస్తారు ఏంటి ఇంత వేరే తగ్గిపోయింది. తెలిసింది కదండి. శూన్య ముద్ర బిఫోర్ 7 ఈవినింగ్, ఆఫ్టర్ 7 మార్నింగే చేయాలండి. సో పొద్దున్న 7 నుంచి సాయంత్రం 7 లోపు ఈ ముద్ర 15 నిమిషాలు రోజుకి ఒకసారి కానీ 2 సార్లు కానీ చేసుకోవచ్చు. సమస్య బట్టి, సమస్య ఎక్కువ ఉంటే ఎక్కువసార్లు చేసుకోవచ్చు, ఎక్కువ రోజులు పట్టచ్చు. సమస్య ఇప్పుడే స్టార్ట్ అయితే 1 సిట్టింగ్లో కూడా సమస్య తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారండి. చెవి నొప్పి సమస్య, ముఖ్యంగా చెవి నొప్పి సమస్య మీ చుట్టుపక్కల ఎవరికైనా ఉంటే శూన్య ముద్ర సజెస్ట్ చేస్తారు. వాళ్ళు ఈ ముద్రని ప్రాక్టీస్ చేసి వాళ్ళ చెవి నొప్పి నుంచి బయటపడతారు అనే సంకల్పంతో ముగిస్తున్నానండి. నమస్కారం.